ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో స్వరంకి మాత్రాయే చూద్దాం. స్వరంకి మాత్రాయే అంటే ఏంటంటే, సో ఇప్పుడు స్వర్ అంటే వొవెల్స్, ఓకేనా. ఇంగ్లీష్లో మనం వొవెల్స్ అంటాం. ఇంగ్లీష్లో వొవెల్స్ అంటే ఏంటేంటి, AEIOU, వీటి యొక్క సౌండ్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి, ఓకేనా. ఈ సౌండ్స్ యొక్క సింబల్స్నే మనం మాత్రాయే అని చెప్తాము, ఓకేనా. సో ఇప్పుడు సో హిందీలో ప్రతి ఒక్క దానికి పైన ఇలా లైన్ వేస్తాము, ఓకేనా. ప్రతి లెటర్కి ప్రతి అక్షరానికి కూడా మనం ఏం వేస్తాము, పైన ఇలా గీత గీస్తాము. సో ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆకి సో ఏం ఉండదు, ఓకేనా. ఆకి సింబల్ వచ్చేసి ఏం ఉండదు. సో ప్రతి లెటర్లో ఆల్రెడీ పైన లైన్ అనేది ఉంటుంది. సో కొన్ని బుక్స్లో వచ్చేసి మనకి లైన్ని రిప్రజెంట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఆకి సింబల్ వచ్చేసి ఇలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఏ లెటర్కైనా కానీ పక్కనే, ఫర్ ఎగ్జాంపుల్గా కా అని ఉంది. సో కాకి పక్కన ఇలా ఉంటే కా అని పలకాలి. అంటే ఇక్కడ క్ ప్లస్ అనేది ఉంది అని అర్థం, ఓకేనా. సో వాటి సౌండ్స్ని ఇలా రిప్రజెంట్ చేసుకుంటాం మనం షార్ట్కట్లో, ఓకేనా. నెక్స్ట్ ఈ అంటే ఇలా రాసి ఇలా లైను, ఓకేనా. నెక్స్ట్ ఈ అంటే ఇలా రాసి ఇలా లైను. సో ఈ ఊ అంటే ఇక్కడ ఇలా వస్తుంది, ఊ అంటే ఇలా, ఓకేనా. నెక్స్ట్ రు అంటే ఇలా రాస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఏ తర్వాత ఏమొస్తుంది, ఐ. నెక్స్ట్ ఓ, ఔ, అంటే పైన సున్నా పెట్టాలి. అహా అంటే పక్కన 2 సున్నాలు వస్తాయి. సో దేనికైనా ఏ లెటర్కైనా పైన సున్నా వస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా కాకి పైన సున్నా వచ్చింది అనుకోండి, కమ్ అని అర్థం. కాకి పక్కన 2 సున్నాలు వస్తే కహ అని అర్థం, ఓకేనా. సో వీటిని గుణింతాలలో యూజ్ చేస్తాము, బారక్కడిలో వీటిని యూజ్ చేస్తాము. సో ఇవి స్వరంకి మాత్రాయే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.